మళ్ళీ అంతేకాదు ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కొన్ని కథలు ఉంటాయి. ఈ కేటీలకు సంబంధించి వాళ్ళు వెంటనే ట్రాన్స్ఫర్ చేసేయాలి. అది ఎట్టుంటుందంటే ఈ ఫోన్లో క్విక్ షేర్లు లేకపోతే ట్రాన్స్ఫర్లు చేసుకుంటాం కదా ఇక్కడి నుంచి అక్కడికి, అలా తొందరగా అయిపోవాలనుకుంటారు. కానీ మన బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుంది అంటే బ్లూటూత్ కంటే స్లోగా వర్క్ అవుతుంది. ఎందుకంటే నీకు ఆ టాపిక్ ఏందో తెలియదు, పెండాకోడ్ ఏదో తెలియదు, అసలు ఏమీ అర్థం కాదు. అయినా కానీ అర్థం చేసుకొని అది ఏందో తెలుసుకొని వెంటనే నేర్చుకునేయాలి. స్టార్టింగ్ ఆ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే దీనమ్మ ఈ జాబ్ వద్దు బొక్కొద్దు, ఈ షిఫ్ట్ కొట్టేద్దాం, అది చేసేద్దాం, ఇది చేసేద్దాం అనిపిస్తుంది. 4 రోజుల తర్వాత రియలైజ్ అయ్యి ఇదంతా ఎందుకు మనకు కర్మ, షిఫ్ట్ కొట్టిన ఆ ప్రాజెక్ట్ ఇంకా దరిద్రంగా ఉంటే ఎట్లా అనే రియలైజేషన్కి వచ్చి అన్నీ మూసుకొని ఆ కేటీలో చెప్పిన దాన్ని అర్థం చేసుకొని రివైజ్ చేసుకొని వాళ్ళని వీళ్ళని అడుక్కొని, లేదు కేటీ చెప్పిన వాళ్ళనే ఇది కాదమ్మా ఇదే అర్థమైంది, ఇది కాకపోతే ఇది ఎట్లా అని చెప్పేసి పలానా అని కనుక్కొని దాని తర్వాత ఫాలో అప్స్ చేసుకొని రాత్రి పగలు కష్టపడి అర్థం చేసుకొని ప్రాజెక్ట్ అడ్డదిడ్డంగా ఉంది, నాకు అసలు ఇది వద్దురా నాయన అనే స్టేజ్ నుంచి ఇది చేయకపోతే మళ్ళీ మనకి బొక్కరా నాయన అనే స్టేజ్కి వచ్చి అర్థం చేసుకొని పని చేసి బట్టగట్టి దాని తర్వాత ఆ నెల జీతం వచ్చేలోపు తలనొప్పి, కాలు నొప్పి, ఒళ్ళు నొప్పులు, స్ట్రెస్, ఈ వెంకి ఆసనాలు వేసినా పోనీ స్ట్రెస్సులన్నీ నెత్తినొస్తాయి. కానీ మీకేం సాఫ్ట్వేర్లని మధ్యలో మంట వస్తూ ఉంటే కిరసనాయిలు పెట్రోల్ పోసి తగలబెడతారు చూడు, అట్ట తగలబెడతారు జనాలు. మీకేం సాఫ్ట్వేర్ అన్నప్పుడు మాత్రం వీళ్ళని ఏ భోగి మంటల్లోనూ తోసేయాలనిపిస్తుంది. కానీ స్టిల్ అవునండి అంతే అండి అని చెప్పేసి నవ్వత సమాధానం చెప్పాలి. అది మన కర్మ దౌర్భాగ్యం, ఏం చేయలేం. మీకు ఇలాంటి బ్యాచ్ ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. టాటా, సబ్స్క్రైబ్ చేసుకోండి.